హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత అఫీషియల్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఒకసారి మొన్న ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది చేశాను. చూడండి ఎలా వచ్చాయో. నేను ఈరోజు అయితే స్టోన్ బ్యాంగిల్స్ అనేది చేయాలనుకుంటున్నా. నాకు ఈ స్టోన్ బ్యాంగిల్స్ చాలా చాలా ఇష్టం అని అనుకున్నా. నా దగ్గర కొన్ని వైట్ స్టోన్స్ అయితే ఉన్నాయి కదా, ఆ స్టోన్స్తో ఇలా బ్యాంగిల్స్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నా. ఎలా వస్తుందో చూద్దాం వీడియో. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అయితే చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, లైక్ అనేది ఇవ్వండి. వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకోకుండా వెళ్ళిపోతున్నారు. చిన్న రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నా, వీడియోస్కి ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి వెళ్ళండి. అలానే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము రండి. ఇంకా బ్యాంగిల్స్ ఎలా తయారు చేస్తానో చూపిస్తాను మీకు కూడా. ఈరోజు నేను ఈ గాజులతో 3 గాజులు జాయింట్ చేసేసి ఇక ఈ బ్యాంగిల్స్ గుర్తున్నాయా, నేనే చేసిన బ్యాంగిల్స్ అండి. ఇవి కూడా ఇప్పుడు ఇలా స్టోన్ బ్యాంగిల్స్ చేద్దామని థాట్ అయితే వచ్చింది నాకు. చాలా చాలా బాగుంటాయి కదా స్టోన్ బ్యాంగిల్స్ చేస్తే. అందుకని నేను ఈరోజు ఈ 3 బ్యాంగిల్స్ అటాచ్ చేస్తూ దీనికి 2 బ్యాంగిల్సే వేసానండి. ఈ బ్యాంగిల్స్కి 2నే వేసాను, 3 వేయలేదు. ఇది 3 లేయర్ బ్యాంగిల్స్. 3 అటాచ్మెంట్ చేసి నేను బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు చూపిస్తాను నేను ఎలా చేస్తాను అని. థ్రెడ్తోనే అండి. ఫస్ట్ థ్రెడ్ మొత్తం గమ్తో కరిపించుకొని అలా అయితే చేస్తాను. ముందుగా మనము 3 బ్యాంగిల్స్ అయితే అతికించుకోవాలండి. అందుకు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే గమ్ము తీసుకొని ఈ గాజుకు మొత్తం మనం గాజులు అనేది అతికించుకోవాలి. ఇలా చుట్టూ గమ్ అయితే వేసుకోండి బ్యాంగిల్స్కి. ఇలా మొత్తం బ్యాంగిల్స్కి ఇలా పూర్తయ్యేటట్లు చూసుకొని ఒక బ్యాంగిల్ తీసుకొని కరెక్ట్ సైజువే తీసుకోవాలండి. హెచ్చు తగ్గులు ఉంటే అవి సరిగ్గా రావు కాబట్టి మనం కరెక్ట్ సైజు ఉండేటివే తీసుకోవాలి. చుట్టూ ఇలా అనుకోండి. నెక్స్ట్ అలానే దాని మీద కూడా చుట్టూ ఇలా చూసుకోండి ఒక్కసారి. నెక్స్ట్ దాని మీద ఇంకో లేయర్ గమ్ అనేది వేయాలి. ఇలా అయితే మొత్తం వేయాలి. నెక్స్ట్ గమ్ వేసిన తర్వాత నెక్స్ట్ ఒక బ్యాంగిల్స్ తీసుకొని మనం బ్యాంగిల్స్ని ఇలా అయితే పెట్టుకోవాలి. ఇలా మొత్తం సమానంగా అయితే మనం చూసుకోవాలి. అది కొద్దిసేపు ఆరడానికి వదిలేస్తే మొత్తం ఆరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక బ్యాంగిల్స్ కూడా ఇలానే అతికించుకోవాలి. ఈ బ్యాంగిల్స్ కూడా సేమ్ అలానే రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ రెండో బ్యాంగిల్ గమ్ అయితే వేసానండి. ఇది చివరి బ్యాంగిల్స్. దాని మీద అయితే ఇలా వేసుకుంటున్నా. ఇలా కరెక్ట్గా మనం బ్యాంగిల్స్ కరెక్ట్గా అయితే వస్తాయి. ఇలా అయితే మనం ప్రిపేర్ చేసుకొని అయితే 2 బ్యాంగిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం థ్రెడ్ అనేది చుట్టుకోవాలండి. నేను అట్టగానే చుట్టుకుంటుంటే అది రౌండ్ సర్కిల్ ఫుల్ 3 బ్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి అది సరిగ్గా కొంచెమే వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా పెద్ద అట్టలాగా తీసుకొని దానికైతే చుట్టుకోండి. నేను ఎక్కువ పొడవు వచ్చేటట్లు అయితే చుట్టుకుంటా. బ్యాంగిల్స్ సరిపోయేటట్లు ఒకేసారి చుట్టుకోవాలండి. మళ్ళీ చిన్న చిన్నగా ముక్కలు అయిపోతుంది కాబట్టి ఒక్క లెవెల్గానే చుట్టుకోండి. ఇలా అయితే చేసుకొని ఇలా బ్యాంగిల్ తయారు చేసుకుంటాం కదా, దీనికి ఇలా లోపల పక్క కొద్దిగా గమ్ అనేది వేసుకోవాలి. ఇలా బ్యాంగిల్ ఎంత ఉంటే అంతవరకు వేసుకోండి. ఇది కొద్దిసేపు ఎండకు పెడితే ఇలా పూర్తిగా అనేది ఆరిపోతుంది. మనం ఇలా థ్రెడ్కి కొద్దిగా గమ్ అనేది ఇలా అంటించుకొని బ్యాంగిల్స్ చుట్టూ అయితే చుట్టుకోవాలి. నేను ఈ వీడియోలో థ్రెడ్ చుట్టుకోవడం చెప్పలేదు కాబట్టి నేను ఇంకో ఇలానే 2 వీడియోస్ అనేది చేశాను. ఎవరైనా తెలియకోకుండా వాళ్ళు ఉంటే నా ఛానల్లో బ్యాంగిల్స్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడైతే మీకు కనిపిస్తుంది నేను ఏ దాంట్లో చుట్టుకున్నానని. మీకు ఒక డౌట్ ఏమైనా వస్తే మనం చుట్టుకోవడం రాలేదక్క అంటే నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీగా ఎలా చుట్టుకోవాలో అనేది చూపిస్తా. ఆ వీడియోలో అనేది పోస్ట్ చేస్తాను నేను. థ్రెడ్ మనం ఎలా చుట్టుకోవాలో నేను నెక్స్ట్ మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఎలా చుట్టుకోవాలో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తెలియని వారికి.
ఇలా అయితే మనం చుట్టుకుంటూ రావాలి థ్రెడ్ ఫుల్ బ్యాంగిల్స్కి. ఎక్కడ లూజ్ వదులుకోకండి. ఇలా అయితే మనం చుట్టుకుంటూ వస్తే అప్పుడు బ్యాంగిల్స్కి మందంగా చుట్టుకోకండి, సల్పాగా అనేది చుట్టుకోండి. మనం ఇలా లూజ్ అనేది వదులుకోకుండా చుట్టుకోవాలండి. ఇక్కడ మొత్తం లూజ్ వదిలితే అది బ్యాంగిల్స్ అనేది సరిగ్గా రాదు. ఇలా మొత్తం చివరి దాకా వచ్చారు చూడండి. మనం ఎక్కువ దారం చుట్టుకోవడం వల్ల మనం వంద చుట్టుకునే పని అయితే ఉండదు. ఇలా మనం ఎక్కువ దారం అయితే చుట్టుకొని ఇలా చివరి దాకా వచ్చేంత వరకు ఒక బ్యాంగిల్స్ ఫుల్ థ్రెడ్ మొత్తం సరిపోవాలి. ఇక్కడ దాకా వచ్చి ఇలా ఒక వేలు అనేది పట్టుకొని మనం లూజ్ వదులుకోకుండా చేసుకుంటే బ్యాంగిల్స్ అనేది చాలా నైస్గా స్మూత్గా అనేది వస్తుంది. కింద పక్కన పై పక్కన మొత్తం గమ్ అనేది వేసేసుకోండి. అప్పుడే బాగా బలంగా అయితే అతుక్కుంటుంది థ్రెడ్. ఇప్పుడు ఇలా థ్రెడ్ని ఇలా అదికిచ్చేసి ఇటువైపు కూడా అదికియండి. అప్పుడే విడిపోకున్నట్లు అనేది ఉంటుంది. ఇలా మొత్తం అంటించేసిన తర్వాత కిందకు కూడా కొంచెం వేసేసి గమ్ అనేది అప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇలా లోపల వైపుకి లాక్కొని ఇలా అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది చేసుకోవాలండి. చాలా సింపుల్ అండి. మనం ఇంట్రెస్ట్ చూపించి చేసుకోవాలి. ఇలా మొత్తం బ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకోవాలి. ఎక్కడ అతుకులు అనేది ఒక్కటి కూడా లేవు. పర్ఫెక్ట్గా బ్యాంగిల్స్ అనేది రెడీ అయిపోయింది. మరొకటి కూడా సేమ్ అలానే చేసుకోవాలి. దీనికి థ్రెడ్ చుట్టేటప్పుడు కూడా చూపిస్తాను నేను క్లియర్గా ఎలా చుట్టాలో అని. ఇంత పొడవుగా అయితే మనం చుట్టుకోవాలి చూడండి. బ్యాంగిల్స్ మొత్తం సరిపోయేటట్లుగా గమ్ తీసుకొని ఇలా వేసుకోవాలి. స్టార్టింగ్లో గమ్ ఎందుకు వేసుకుంటామంటే ఇవి విడిపోకున్నట్లు వేసుకోవాలి. మనం ఇలా వేయకోకుంటే పోగలు పోగలు వచ్చేస్తాయి కాబట్టి బ్యాంగిల్స్ తీసుకొని బ్యాంగిల్స్ కూడా ఇలా వేసేసుకొని గమ్ము లోపల పక్క మొత్తం రౌండ్ అంతా వేసేసుకోండి. ఇలా వేసుకొని ఈ థ్రెడ్తో ఇలా లోపల పక్కన ఇంకా పెట్టుకొని చుట్టుకుంటూ రావాలి. ఇలా పొడవుగా వెడల్పుగా చేసుకొని ఇలా అయితే మనం చుట్టుకోవాలండి. ఇలా టైట్గా అయితే పట్టుకోవాలి. మనం ఇలా పట్టుకుంటే మాత్రం లూజ్ కాదు థ్రెడ్. ఇలా నీట్గా చుట్టుకుంటూ ఒక వైపుని ఇంకా ఇలా అయితే చుట్టుకోవాలి బ్యాంగిల్స్కి థ్రెడ్. ఇలా 2 బ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకున్న, నా దగ్గర ఉండే స్టోన్స్ కూడా రెడీ చేసుకున్న. ఇప్పుడు మనం బ్యాంగిల్స్కి స్టోన్ అతికించుకోవడం అంతే. చాలా చాలా సింపుల్గా ఇలా ఒక బ్యాంగిల్స్ అయితే తీసుకొని గమ్ అనేది మనం ఇలా దాని మీదకి అప్లై చేసుకుంటూ మనం స్టోన్స్ అనేది అతికించుకోవాలి. మనం ఇలా ఒక డ్రాప్ గమ్ అనేది పెట్టుకోవాలి. అలానే దాని మీద ఇలా స్టోన్స్ అనేది పెట్టుకోవాలి. ఎక్కువ గమ్ పెట్టుకోకండి, కొద్దిగా అయితే పెట్టుకోండి. కొంచెం ఉన్న కూడా అదుక్కుంటుంది. ఇలా దగ్గరికి మనం అటువైపు ఇటువైపు చూసుకొని స్టోన్స్ అనేది ఇలా సెంటర్లోకి వచ్చేలాగా ఇలా అనేది మనం స్టోన్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా చూడండి ఎంత లుక్ అనేది వస్తున్నాయి. ఇలా గమ్ము చుక్కలు అనేది ఇలా పెట్టుకొని సెంటర్కి పెట్టుకోవాలండి. అటువైపు ఇటువైపు చూసుకొని సెంటర్కి అనేది పెట్టుకొని మనం ఇలా అయితే అతికించుకుంటూ వెళ్ళాలి. ఇలా సెంటర్కి అయితే పెట్టుకోవాలి. ఇలా ఒక చివరికే పెట్టుకోకండి,
ఇలా మనం స్టోన్స్ అనేది అతికించుకోవాలి. చూడండి ఎంత లుక్ అనేది వస్తుందో. మొత్తం 20 సర్కిల్ మొత్తం అంటించుకోండి. ఉండు. ఇలా చివరికి వచ్చేసరికి మనం మధ్యలో ఇంకా అతికించుకోకండి, ఎందుకంటే ఇక్కడక్కడ ప్లేస్ అనేది సరిపోదు బ్యాంగిల్స్కి. మనం ఒకవైపు ఇంకానే అతికించుకుంటూ రావాలి. అప్పుడే బ్యాంగిల్స్ నీట్గా కుక్కుంటే స్టోన్స్ కూడా కరెక్ట్గా కుదురుతాయండి. చూడండి, ఇలా అయితే మనం బ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకోవాలి. చూడండి, మనం ఎక్కడెక్కడో అతికిస్తే స్పేస్ అనేది సరిగ్గా ఉండదు. ఇక్కడ మనం స్టార్టింగ్ ఇంకా పెట్టుకుంటూ వస్తే చివరికి కరెక్ట్గా వస్తుంది. దగ్గర పెట్టుకోవాలి, దూరం పెట్టుకోవద్దండి. ఇలా అయితే మనం గమ్ము చుక్కలు పెట్టుకొని దాని మీద స్టోన్స్ అనేది పెట్టుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. కొత్త వాళ్ళు మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. వీడియోని ఇస్తే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. ఇలా మొత్తం స్టోన్స్ అనేది బ్యాంగిల్స్ పూర్తి అతికించుకోవాలి. గ్యాప్ వదులుకోకున్నట్ల మొత్తం అనేది అతికించుకోండి. బ్యాంగిల్స్ అయితే 2 రెడీ అయిపోయినాయండి. మనం ఇలా తయారు చేసుకోవడం వల్ల బ్యాంగిల్స్ని ఇష్టపడే వాళ్ళంటూ ఎవరు ఉండరు. దాంట్లోనూ పింక్ కలర్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ కాబట్టి ఎలాంటి వాళ్ళు కూడా బ్యాంగిల్స్ అనేది ఇష్టపడతారు. మన చేతితోనే మనం తయారు చేసుకుంటే దాని థ్రిల్లే వేరుగా ఉంటుంది. చూడండి, మామూలు సింపుల్గా డ్రెస్సెస్ మనం ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలనుకుంటే ఇలా బ్యాంగిల్స్ అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇది కూడా మన రీసెంట్గా అయితే బ్యాంగిల్స్ నేను చేశాను. లేస్ మిగిలింటే నా దగ్గర, ఈరోజు నేను స్టోన్ బ్యాంగిల్స్ అయితే చేశాను. చూడండి, ఇది ఎంత లుక్ వస్తుందో ఇవి కూడా సేమ్ అలానే లుక్ వస్తాయి. చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయో. శారీస్ కానీ డ్రెస్సెస్ మీద కానీ చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియోని ఇస్తే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.